ఈరోజు మీకు ఈ వీడియోలో మటన్తో ములక్కాయ కలిపి కర్రీ చేసి చూపిస్తున్నానండి. అందుకు కావాల్సినవి సిద్ధంగా ఉంచుకున్నాను. మటన్, ములక్కాయలు, ఉల్లి ముక్కలు, మెంతికూర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పసుపు, ఆయిల్. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు తగినంత నూనె పోసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి ఆయిల్. ఈ నూనె కాగిన తర్వాత ఉల్లి ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లి ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాక కొద్దిగా మెంతికూర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం వేపుకోవాలి. ఇలా 1 నిమిషం వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి తగినంత వేసుకోవాలి. నేను 1/2 కేజీ మటన్తో వండుతున్నానండి. ఒక 2 ములక్కాయలు ఎన్నైనా వేసుకోవచ్చు, ఇంకా 3-4 వేసుకోవచ్చు, ఇష్టం. మటన్ కొద్దిగానే సరిపోతుంది. 2 సమానంగా తీసుకున్నా కూడా చాలా రుచిగా వస్తుందండి కూర. ఇలా అల్లము వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇది పసుపు వేసుకోవాలంటే కొద్దిగా. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఈ మటన్ వేసాక ఇలాగ కలుపుకోవాలండి. ఈ తాలింపంతా ఈ మటన్కి పట్టేలాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి సుమారు 1/2 గంట మగ్గించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుతూ.